హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? నేను ఇక్కడ బాగున్నాను. ఇదిగో మా రూమ్లో ఒక అమ్మాయి బయట కింద కేరళ వాళ్ళ షాప్ ఉంది, అక్కడి నుంచి ఎట్టుకొచ్చుకుని నేను అమ్ముకుంటూ ఉంటుంది ఒక్కొక్కసారి. దీనివల్ల తనకి ₹1 కలిసి వస్తుంది అని చెప్పేసి ఇదిగోండి ఇన్ని వచ్చినాయి. ఈయన వచ్చిన తర్వాత పాపం ఈవిడకి అయితే వాళ్ళ ఆయన కాడ లేడు. ఒక పాప పుట్టిన తర్వాత గల్పు కంటికి వెళ్ళిందంట. గల్పు కంటికి వెళ్ళడమే వాళ్ళ ఆయన ఇంకొక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేస్తున్నాడు. పాపము ఈ అమ్మాయి ఆ పిల్లలను చూసుకోవాలని చెప్పేసి ఇదిగో నాలాగానే అంటారు కదా, గూళ్ళని వాళ్ళు ఒక గూడికి చేస్తారని చెప్పేసి అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మేమిద్దరం చాలా ఫ్రెండ్షిప్ అయ్యామన్నమాట. అందుకనేసి నేను చేసే ప్రతి వీడియో కూడా ఆవిడతో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇటుకొచ్చుకుని ఇలాగా ఒక్కొక్కటి అమ్ముకుంటూ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ పాపను చూసుకోవాలి కాబట్టి తనే చూసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, గల్ఫ్ కంట్రీలో ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ తినకపోయినా సరే, ఒంట్లో బాగున్నా బాగోపోయినా సరే కంపల్సరీ ప్రతి నెల డబ్బులు వెళ్ళిపోవాల్సిందే. తను చాలా బాధపడుతూ ఉంటుంది ఆ పాప గురించి. ఇదిగోండి